భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 9/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష విధియ మంగళవారం విధియ రాత్రి 8:31 వరకు ఉత్తరాభాద్ర నక్షత్ర రాత్రి 9:04 వరకు వర్జం ఉదయం 7:19 నుండి 8:50 వరకు వర్జం దుర్ముహూర్తాల ఉదయం 8:17 నుండి 9:06 వరకు రాత్రి 10:47 నుండి 11:34 వరకు కూడా దుర్ముహూర్తాలను సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:06 అమృత గడియ సాయంత్రం 4:29 నుండి 6 గంటల వరకు అమృత గడియలు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం లేదా మంగళవారం కావడం వల్ల సూర్యయోగం సాయంత్రం 6:30 అలాగే గండయోగం ఉంది తెల్లవారుజామున 3:56 తైతుల కరణం ఉదయం 9:36 అలాగే గరంజి రాత్రి 8:31 అశూన్యాసైన వ్రతం ప్రతి మాసంలో ఉండే అశూన్యాసైన వ్రతం అన్నారు. అలాగే రేపు ఉండ్రాళ్ళ తదియ రేపు చేసుకోవాలి. దీన్నే ఉండ్రాళ్ళ తద్ది అంటారు. ఉండ్రాళ్ళ తదియ రేపు గౌరీదేవిని ఉద్దేశించి పెళ్లి కానిటువంటి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఆ ఉండ్రాళ్ళ తదియ వ్రతాన్ని రేపు ఆ నోముని నోచుకోవాలి. ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకోవాలి. అయితే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి ప్రయత్న కార్యలాభాలు ప్రశాంత జీవితము. వృషభ రాశి వారికి బంధు సంఘము ధనలాభము ఉద్యోగంలో ఇబ్బందులు. మిథున రాశి వారి స్త్రీ మూలకంగా లాభాలు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం. కర్కాటక రాశి వారి శారీరక శ్రమ వాదోపవాదాలు కొంచెం ఇబ్బంది కానీ ధనం లాభం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సాయంకాలానికి. సింహరాశి వారికి పంతాలతో పట్టింపులతో ఉండడం కొన్ని సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు. అలాగే కన్యా రాశి అనుకూలతలు ధన వ్యయము అలాగే కొత్త అవకాశాలు పొందే అవకాశం. తులారాశి వారికి శుభకార్యప్రాప్తి కార్యసాధన శుభవార్తలు వినే అవకాశం. వృశ్చిక రాశి వారి కార్యహాని అనారోగ్యం సమస్యలు. ధనుసు రాశి వారికి మానసిక ఆనందం ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండే అవకాశం. మకర రాశి వారికి కుటుంబ ఆనందం మానసిక ఆనందం కీర్తి లాభం. కుంభరాశి వారికి విందు వినోద ప్రయాణ సౌఖ్యము రావలసిన బాకీలు వసూలవుట ఆనందము. మీనరాశి వారికి బంధువులతో ప్రయాణాలు స్వల్ప విరోధాలు అధిక ఖర్చులు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే కండపరసు ఓం కండపరసవే నమః అని విష్ణు సహస్రనామంలో 568వ నామం. పరశువు అనగా గొడ్డలి అని అర్థం. శత్రువులను ఖండించినట్లు పరశువు గలవాడు కనుక ఖండపరుషువు అనబడ్డాడు. అఖండమగు పరశువును కలవాడు కనుక అఖండ పరుషువు అని కూడా చెప్పారు. శ్రీహరి పరశురామ అవతారం గుర్తుకు తెచ్చే విధంగా ఈ నామం ఉంది. అంతరార్థం పరశురాముడు తన గొడ్డలి చేత దుష్టులకు రాజులను సంహరించినట్లుగా భగవన్ నామస్మరణ సాధనమున మనస్సులోనే దుష్టరాక్షసుల గుణములను నశింపచేయవలెను అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.